గైస్ మనమైతే ఈరోజు వినాయకుల్ని చూడడానికి వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా మనం షూట్ కోసం వచ్చినాం, వినాయకుల్ని బుక్ చేయడానికి కాదు. మా వాళ్ళు అయితే అక్కడ షూట్ కోసం రెడీగా ఉన్నారు, బట్ నేను ఇక్కడ వీడియో చేస్తున్నా. ఒకసారి మా వాళ్ళని ఇంకా చైనా గుడ్డి స్టార్ట్ చేసినావా? సో ఇక నన్ను అయితే బ్లాగ్ తీయకుండా అస్సలు కళ్యాణ్ బ్రో మస్తు డిస్టర్బ్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, మంచిగా ఉంది, చాలా బాగా వచ్చింది. మనం పెయింటింగ్స్ అయిపోయినాక కూడా వచ్చి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు, అసలు పట్టించుకోకండి. ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, స్మెల్ మస్తు ఉంది. అక్కడ రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది, ఇంకో 2 రోజ్ ఫ్లవర్స్ తెంపుకొని వద్దాం. బాగానే ఉంది ఇక్కడ పోవడానికి, అది చిన్నగా ఉన్నాయేమో. నాకు ఛాన్సెస్ ఆ చెట్టే బీకేద్దాం అనుకుంటున్నా, బట్ అది మొత్తం ముళ్ళులు ఉంటాయి కదా, ఎట్లా అని చెప్పి పట్టించుకోండి. అక్కడ మెల్ల చెట్టు కూడా ఉంది. వస్తున్నా బాగుందా? హలో ఫ్రెండ్స్, మన వినాయకుని అయితే చూడడానికి అయితే వచ్చేసినాం కదా. సో ఇట్లా ఇక్కడ ఎలా తయారవుతుంది అనేది అయితే చూద్దాము. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే అయితే వినాయకుడి బాడీ నుంచి లెగ్స్, హ్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని బొజ్జ గణేశులు అయితే చాలా తక్కువ కనబడుతుంది. ఇక్కడ ఒక 2 కనబడుతున్నాయి అంతే బొజ్జ గణేశులు. అండ్ మొత్తం హ్యాండ్స్, హెడ్, బాడీ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం ముంబై స్టైల్ వినాయకులు అనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని ముంబై స్టైల్లోనే ఉన్నాయన్నమాట వినాయకులు అయితే. సో ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా బాడీ అంతా కూడా అటాచ్ చేయకముందుకు. సో ఈ పీసెస్ అన్ని ఏంటంటే అన్నీ అటాచ్ చేసి మనకి ఇలా ఫ్రేమ్స్లో పైన ఎలా కనిపిస్తుందో అట్లా ఉంటాయి అనమాట. మొత్తం అలా తయారు చేస్తారు. నేనైతే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తయారయ్యేది ఫస్ట్ టైం చూస్తున్నా. జనరల్ అయితే వినాయకుల్ని తయారు చేసే విధానం అంతా అయిపోయిన తర్వాత వినాయకుల కలెక్షన్ ఎట్లుంటుందో చూడడానికి పోతాయి ఎవ్రీ ఇయర్ ధూల్పేట్లో. బట్ ఇలా కొత్త సైడ్ రావడం అనేది నేనైతే ఫస్ట్ టైం అనమాట. నియర్ టు షామీర్పేట్ దగ్గరలో ఉన్న ఏరియాకి అయితే నేను వచ్చిన. సో ఇక్కడైతే వినాయకులు చాలా డిఫరెంట్ ఉన్నాయి, అన్నీ ముంబై గణేశులు లాగా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు వెరైటీగా ఎలా ఉన్నాయి అంటే గ్లోబల్ పైన ఉండే వినాయకుడు, మూన్ పైన వినాయకుడు అలా ఉన్నాయి. సో తయారు చేసే ప్రాసెస్లో అయితే ఇలా కనిపిస్తున్నాయి. అండ్ ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే నేను ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను వీడియోలో. సో చూడండి. అండ్ అక్కడ వినాయకులు తయారు చేస్తున్నారు, ఒకసారి అది కూడా చూడండి. నమస్తే. జై శ్రీరామ్ అన్న, చెప్పండి మీ పేరేంటి, ఎక్కడ మీకు లొకేషన్ ఎక్కడ ఉంది అంతా కూడా డీటెయిల్స్ గా చెప్పండి అన్న. मैडम मेरा नाम करण कुमार है. ओके. सो मैं फील्ड में 5 ईयर से हूँ. ओके. लास्ट ईयर से बड़ा मूर्ति का कॉन्सेप्ट कर रहा हूँ. ओके. तो लास्ट 5 ईयर से हम लोग होलसेल में बेच रहे थे. ओके. सो अभी बड़ा मूर्ति का फोकस करने का प्लान किया हम लोग लास्ट ईयर से. अच्छा रिस्पॉन्स है कस्टमर का. ఓకే. హైదరాబాద్ లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? लास्ट 2 ईयर से मैडम. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీరు హైదరాబాద్ లో పెడుతున్నారు అన్నమాట. ఓకే. మీకు ఎక్కడి నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది? मैडम जो हमारे पास 90,000 से 2,50,000 प्लस के हैं. ఓకే. 90,000 నుంచి స్టార్ట్ అయ్యి 2,50,000 వరకు కూడా మీకు ఐడియల్స్ అనేవి ఉంటాయి. సో మొత్తం ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్న మీ దాంట్లో? हमारे पास जो हर मूर्ति एक डिजाइन है मैडम. रिपीटेड तो हम लोग नहीं करते. Okay. हर मूर्ति अभी ये साल 100 मूर्ति बना रहा है. ఓకే. उसमें पूरा सिंगल रिपीटेड नहीं है. మొత్తం 100 ఐడియల్ చేస్తున్నారు, 100 చేస్తున్నారు. దాంట్లో ఏది కూడా రిపీట్ नहीं, అన్ని డిఫరెంట్ అన్నమాట. डिफरेंट. మీరు ఇక్కడ తెలంగాణ ఏపీ కాకుండా ఇంకెక్కడికైనా సప్లై చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ తెలంగాణ ఏపీ వాళ్ళకేనా? तेलंगाना, कर्नूल, आदोनी और इधर रायचूर, बीदर, मैसूर भी जा रहे हैं 900 किलोमीटर्स. ఓకే. सो बैंगलोर को भी जा रहा है. ఓకే.
అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బుకింగ్స్ జరుగుతున్నాయా లేదా పీపుల్ ఇంకా ఆలోచిస్తున్నారా దూరం అని ఏమన్నా? बुकिंग तो आ रहा है, इंक्वायरी आ रहा है हम ఎంక్వైరీకి వస్తున్నారు. బుకింగ్స్ ఏమైనా అయినాయా దూరం बुकिंग నుంచి? हाँ हो गया मैम ऑलमोस्ट लाइक 50% का बुकिंग हो गया अभी. ఓకే, మీ దగ్గర స్పెషాలిటీ ఏంటన్నా వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి? మీ ఐడియాలో వర్క్ లో స్పెషాలిటీ ఏంటి? मैम जो हमारे पास 2025 का 2 न्यू फेस हम लोग खुद से बनाया, दैट इज आवर ओन ब्रांड, ఓకే so that is the uniqueness in our workshop. ఓకే, ఎన్ని డేస్ తీసుకుంటారు మీరు వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి? ఒక ఐడియల్ కి ఎన్ని డేస్ తీసుకుంటారు? मैम हम लोग फरवरी से चालू किए हम लोग, ఓకే सो अभी तो कास्टिंग का पूरा खत्म हो गया, बॉडी Okay. जॉइंटिंग भी हो गया, जो नेक्स्ट वीक से पेंटिंग भी स्टार्ट होते हैं हम ఓకే, పెయింటింగ్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. Start. సో పెయింటింగ్ ఎన్ని డేస్ టైం పట్టొచ్చు అన్న? लोग. अगस्त सेकेंड वीक से डिलीवरी स्टार्ट. ఓకే, ఆగస్ట్ సెకండ్ వీక్ కల్లా మీరు Delivery అయిపోతుంది అనమాట. మీ దగ్గర విగ్రహాలు ఏ హైట్ నుంచి స్టార్ట్ అయితే ఏ హైట్ వరకు లాస్ట్? मैडम हमारे पास लाइक 7 फीट से 22 हाइट तक है हमारे पास. 7 నుంచి స్టార్ట్ అయ్యి 22 22 ఫీట్స్ వరకు ఉంటాయి. ఓకే, మీరు ఈ ఐడియల్ తయారు చేసడానికి ఏమేమి యూస్ చేస్తారు? మెటీరియల్స్, రా మెటీరియల్స్ ఏమేమి యూస్ చేస్తారు? मैम नॉर्मली जो पीओपी ఓకే तो ग्रास का आता है, जो हमारा पास हर मूर्ति को ऑयल पेंट ही लगाते हैं मैडम, Okay, oil वाटर पेंट यूज नहीं करते हम लोग. ఓకే जो बैकड्रॉप भी पूरा फाइबर, जो छोटा मूर्ति रहते बड़ा मूर्ति रहते ఓకే हम लोग पूरा फाइबर यूज करते हैं. ఓకే और बड़ा मूर्ति बैकड्रॉप का जो हम लोग पूरा फोल्डेबल देते हैं, ఓకే तो कस्टमर को रिस्क नहीं होना, ఓకే तो बड़ा मूर्ति के लिए. ఈసారి మొత్తం మీరు 100 ఐడియల్స్ చేస్తున్నారు కదా, సో ఎంత మంది వర్కర్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు? जो हमारे पास ऑलमोस्ट 30 प्लस वर्कर्स हैं मैम. 30 ప్లస్ వర్కర్స్. 30 ప్లస్ హైదరాబాద్, తెలంగాణ, ఏపీ ఆర్ మీరు ఎక్కడి నుంచి नहीं, मुंबई और बिहार से है मैम. ముంబై అండ్ బీహార్ నుంచి. సో మీరు చెప్పండి, మీరు కస్టమైజేషన్ కూడా చేస్తారా లేకపోతే మీరు డిజైన్ చేసిన ఐడియల్స్ కస్టమర్స్ తీసుకోవాల్సి ఉంటుందా? नहीं मैडम, हम लोग कस्टमाइज भी कर रहे हैं हम लोग, जो ऑलमोस्ट लाइक 30-40% कस्टमर जो फोटो दिखा रहे हैं हम लोग वैसे बना के दे रहे हैं. अभी नेक्स्ट वीक लास्ट है मैडम कस्टमाइज का, उसके बाद हम लोग कस्टमाइज का नहीं लेते हम लोग. ఓకే, నెక్స్ట్ వీక్ వరకు అయితే మీరు కస్టమైజేషన్ చేస్తారు. కస్టమర్ కి ఎలా ఉంటుందో నీడ్ అనేది చూసి మీరు అలా తయారు చేస్తారు. ఆ తర్వాత మీరు ఏ ఐడియల్స్ ఉంటాయో అవే కొనుక్కోవాల్సి వస్తుంది. అక్కడ మనం చూసుకుంటే అయితే పెయింటింగ్ అయిపోయింది కదా ఒక విగ్రహము, సో అది మీరు ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు? ఎవరు బుకింగ్ చేసుకున్నారు? मैडम एक छोटा मूर्ति इधर लोकल का जा रहा है, Okay. और एक बड़ा मूर्ति ऑलमोस्ट 600 किलोमीटर का 600 बैंगलोर को जा रहा है मैम. ఓకే, ఎన్ని డేస్ ముందు తీసుకుంటారు? 600 కిలోమీటర్స్ చాలా డిస్టెన్స్ కదా, और సో ఎన్ని డేస్ ముందు వచ్చి విగ్రహాన్ని 10 తీసుకెళ్తారు? डेज बिफोर मैडम. బిఫోర్ 10 డేస్ వచ్చి తీసుకెళ్తారు. हम लोग भी पेंटिंग का भी ऑप्शन दे रहे हैं कस्टमर को, जो ग्लॉसी चाहिए ग्लॉसी, मैट चाहिए मैट फिनिशिंग, सेमी ग्लॉसी चाहिए, ऐसा भी दे रहे हैं हम लोग. ఓకే हमारा धोती का क्वालिटी भी सैटिन आता, और शॉल वेलवेट में दे रहे हैं हम लोग, ఓకే, वो भी यूनिक है. ఇక్కడ మొత్తం చూసుకుంటే కూడా ముంబై స్టైల్ గణేషే ఉన్నాయి. प्रॉपर సో मुंबई ఏదైనా स्टाइल. బుద్ధ గణేష్ అలాంటి వినాయకుడు ఉన్నాయా లేకపోతే మేము ఓన్లీ ముంబై గణేష్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? नो ओनली मुंबई स्टाइल. ఓన్లీ ముంబై స్టైల్. ఓకే, ముంబై స్టైల్ అనగానే మనకి ధోతి అనేది చాలా ఇంపార్టెంట్ గా చూస్తారు కస్టమర్స్. సో ఇన్ డీటెయిల్ గా కూడా క్లాత్ మంచిగా ఉందా లేదా, ఎందుకంటే వాళ్ళు 11 డేస్ కూడా విగ్రహాన్ని పెట్టుకుంటారు కాబట్టి సో ఎలా ఉంది ఏంటనేది ఇన్ డీటెయిల్ గా చెక్ చేస్తారు. సో మీరు క్వాలిటీ ఎలా యూజ్ చేస్తారు? ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? हम लोग पूरा मुंबई से लेके आते हैं मैडम. Okay, धोती का fabric पूरा మొత్తం. फैब्रिक पूरा मटेरियल पूरा ఓకే, ప్లెయిన్ ఇస్తారా మీరు ధోతి లేదా డిజైనల్ గా ఏదైనా? डिजाइन मैडम. बॉर्डर तो स्वस्तिक, ओम, हनुमान का गदा, वैसा Okay. डिजाइन है हम लोग 4-5 का डिजाइन है. ఓకే जो अगर कस्टमर को कौन सा कलर भी चाहिए तो जो हमारे पास कैटलॉग है, ఓకే तो कस्टमर को हम लोग दिखाते हैं, सो वो कलर में हम लोग चॉइस में बना के देते हैं. ఓకే, ఐడియల్ బుక్ చేసుకున్న తర్వాత ఏ ధోతి కలర్ కస్టమర్ కి నచ్చితే ఆ ధోతి అనేది వేయడం జరుగుతుంది, డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా ఉంది. కొన్ని కూర్చొని ఉన్నాయి విగ్రహాలు, కొన్ని నించొని ఉన్నాయి కదా, సో ఏంటి ఆ మోడల్స్ అనేవి, డిఫరెన్స్ ఏంటి? मैडम हमारा पास लाइक विठल भगवान का डिजाइन है, और Okay. कृष्ण रूप का है, ఓకే सरस्वती रूप का है, ఓకే और हमारे पास स्टैंडिंग का भी, जो लास्ट ईयर मुंबई में अखिल चंदनवाड़ी बोल के फेमस मंडल वाला बिठाया था, ఓకే सो वो स्केच पे हम लोग बना रहे हैं. ఓకే स्टैंडिंग को ऑलमोस्ट लाइक 18 to 20 फीट आता है वो. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని విగ్రహాలు ఏంటంటే మూన్ షేప్ లో ఉన్నాయి అండ్ కొన్ని అయితే గ్లోబల్ షేప్ లో ఉన్నాయి. సో అవి ఏంటి, వాటి పేర్లు ఏంటి అసలు? एज पर लाइक कस्टमर रिक्वेस्ट हम लोग बना रहे हैं. Okay, जो customer- दिखाते हैं हम लोग एज पर कस्टमर रिक्वेस्ट बना रहे हो. ఓకే, కస్టమర్ బేస్డ్ రిక్వెస్ట్ బేస్ మీద మీరు చేస్తారు. సో వాళ్ళు ఏ పిక్చర్ చూపించినా, ఏ ఇమేజ్ As it is చూపించినా बना के देते. ఓకే, బిఫోర్ జూలై లోపల జూన్ లోపల This next week last है मैडम. నెక్స్ట్ వీక్ లాస్ట్. సో మీకు కస్టమైజ్ లాగా అయితే ఎన్ని డేస్ ముందు చూపించుకోవాలి? మీ దగ్గరకు వచ్చి కస్టమైజ్ లో ఇలా కావాలి అని చెప్పి ఎన్ని డేస్ ముందు మీకు బుకింగ్ చేయాలి? लाइक फेस्टिवल से 2 महीने 3 महीने पहले ही बोलना मैडम. ఓకే, 2-3 మంత్స్ ముందే 2-3 చెప్పాలి. ఓకే, మీరు వర్క్ అయితే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా మొత్తం కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? मैम एक एक चीज हैदराबाद में मिलता, जो नहीं तो मुंबई में हम लोग Okay. लेके आते हो. ఓకే,
మీరు పర్టికులర్ గా ఇయర్ కి ఇన్ని విగ్రహాలు చేయాలని ఫిక్స్ అవుతారా లేదా రాగా వెళ్ళిపోతారా అలా? नहीं, लास्ट ईयर तो हमारा ऑलमोस्ट 50 मूर्ति बनाया मैडम। जो लास्ट ईयर हर कस्टमर का सेटिस्फाइड कस्टमर था, फीडबैक भी अच्छा था। सो ये साल हम लोग डबल 100 मूर्ति बना रहे हैं। ఓకే, లాస్ట్ టైం 50 చేశారు, ఈసారి కస్టమర్ రిక్వెస్ట్ మేరకు 100 చేస్తున్నారు. ఓకే, హైదరాబాద్ లో ఎన్ని బుకింగ్స్ అయ్యాయండి? अभी तो हैदराबाद में कम से कम एक 15 से 20 तक हैदराबाद में हो गया। ఓకే, హైదరాబాద్ లో కూడా బుకింగ్స్ కంప్లీట్ అయ్యాయి. कंप्लीट हो गया। ఓకే, కుందన్ వరకు ఒక విగ్రహానికి ఐ మీన్ ఒక ఐడియల్ కి చేయాలంటే ఎన్ని డేస్ టైం పడుతుంది? मैम मैक्स टू मैक्स लाइक 6 hours 7 hours 6 to 7 7 hours। సో మీరు ఈసారి 100 ఐడియల్స్ కదా, సో ఎన్ని డేస్ లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? मैम हम लोग पूरा मूर्ति को नहीं दे रहे, लाइक जो हम कस्टमर को पूछ रहे, जो कस्टमर को चाहिए उसको हम लोग बना के देते हैं। ఓకే, మీకు అన్ని ఐడియల్స్ కి కుందన్ వర్క్ లేదు కాబట్టి మీకు ఏదైతే కస్టమైజేషన్ ఉందో దానికి మాత్రమే చేస్తున్నారు. సో మీకు మీ వర్క్ మొత్తం కూడా మేము చూసాం కదా, చాలా బాగుంది. Thank you సో so much। మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఏంటి అనేది తెలంగాణ ఏపీ కాకుండా కూడా మీరు వేరే స్టేట్స్ కి కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, సో మీ కంప్లీట్ అడ్రస్ ఏంటనేది మా వాళ్ళకి ఒకసారి చెప్పండి. मैम हमारा वर्कशॉप का एड्रेस शामिरपेट तुमकुंटा ऑपोजिट टू तेलंगाना स्पोर्ट्स स्कूल मैडम। ఓకే, షామీర్పేట్ నియర్ బై లో మీకు దొరుకుతుంది. అవును. అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. जो लास्ट ईयर बड़ा बड़ा मंडल को हम लोग दिए थे, बोलाराम का राजा और बीरमगुड़ा चेयरमैन NNG, ఓకే सो और दूसरा बड़ा बड़ा आदमी जो हमारे पास लिए थे मैडम। ఓకే, లాస్ట్ ఇయర్ Last మీకు year. తీసుకున్నారు. ఇయర్ అలా ఎవరైనా ఉన్నారండి? जो लास्ट ईयर कस्टमर कौन है वो ये साल भी हमारा रिपीटेड है मैडम। ఓకే, లాస్ట్ ఇయర్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఓల్డ్ కస్టమర్స్ ఇప్పుడు అదే రిపీట్ చేస్తారు. राम सेना बोलाराम का राजा पूरा बड़ा बड़ा मंडल को जा रहा है भाई हम। ఓకే, అది ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. पेंटिंग नहीं है अभी, वो भी स्केचेस के हिसाब से बना रहे हैं, वो अभी रिवील नहीं करना बोल के मंडल वाला हम लोग को बोला। అవి పెయింటింగ్ తో చూడాలంటే మేము మళ్ళీ ఎప్పుడు వచ్చి చూడొచ్చు? मैम नेक्स्ट वीक से चालू है। जो सैंपल तो हम लोग 3 मूर्ति का बना दिया हम लोग, 8 फीट 10 फीट और 12 फीट का, जो अभी आप दे सकते हैं मैडम इधर है फोटोस। ఓకే, నెక్స్ట్ వీక్ వస్తే ఏదైతే హైదరాబాద్ రిలేటెడ్ ఏవైతే పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్తున్నాయో ఆ వినాయకులు మాత్రం మేము చూడొచ్చు అనమాట ఇక్కడ. ఓకే అండి, సో చూసారు కదా మొత్తం గణేష్ ఐడియల్స్ని కూడా మనం పెయింటింగ్ ముందైతే చూస్తున్నాం. సో కొన్ని ఒక 2-3 అయితే పెయింటింగ్ అయినాయి. అండ్ హైదరాబాద్ నుంచి అయితే చాలా మండల్స్ పెద్ద పెద్ద మండల్స్ వాళ్ళు కూడా వచ్చి బుక్ చేసుకోవడం జరిగింది. సో మీకు కూడా ఇలాంటి ఐడియల్స్ ఏదైనా బుక్ చేసుకోవాలన్నా కానీ కస్టమైజ్డ్ ఏదైనా కావాలన్నా కానీ శ్రీ గజానన్ ఆర్ట్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాం అండ్ అడ్రస్ కూడా చెప్పారు కదా ఈ వీడియోలో, ఫాలో అవ్వండి. ఇలాంటి సిరీస్ కనుక మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి గణేష్ మోడల్ అనేది ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం అయితే నా బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి. అండ్ ఇంకా మనం ధూల్పేటలో వినాయకులు చూడడానికి కూడా వెళ్తాం అనమాట. సో ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి.